బ్రేకప్ చెప్పుకున్న చాలా రోజులకి కావ్యని ముద్దు పెట్టుకున్న నిఖిల్ కావ్య రీసెంట్ గా వీరిద్దరు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో గొడవ పడుతూ బ్రేకప్ చెప్పుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో చూసిన వారంతా ఇక నిఖిల్ కావ్య ఎప్పటికీ కలవరు, మళ్ళీ నిఖిల్ కావ్యని ఈ జన్మలో పెళ్లి చేసుకోవడంటూ ఆ వీడియోపై ఇలా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. నిఖిల్ కావ్యతో గొడవ పెట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ అస్సలు కలవలేదు. అలాగే ఒక షోలో కావ్యకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కావ్యని హర్ట్ చేస్తూ నిఖిల్ వెళ్లిపోయాడు. ఇక కావ్య కూడా నిఖిల్ పై ఉన్న కోపంతో ఒక షోలో నేను నిఖిల్ ని తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. నిఖిల్ పై ఉన్న కోపంతో ఒక షోలో సుధీర్ కావ్యతో చాలా క్లోజ్ గా డాన్స్ చేస్తూ కావ్యని కిస్ చేసినా కావ్య అదేం పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్లిపోయింది. ఇక సుధీర్ కావ్యని కిస్ చేసిన తర్వాత నిఖిల్ కావ్యపై ఉన్న కోపంతో సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కావ్య, నువ్వు చేసిన పనికి నీపై నాకు చాలా కోపంగా ఉంది, అలాగే నువ్వు నాపై ఉన్న కోపంతో వేరెవరితో నువ్వు చాలా క్లోజ్ గా డాన్స్ చేశావు, అలాగే అతను నిన్ను కిస్ చేసినా నువ్వు అదేం పట్టించుకోలేదు. ఇంకో షోలో నన్ను తప్ప ఏ అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటా అంటూ నాకు కోపం తెప్పించేలా మాట్లాడావు, నిన్ను 8 సంవత్సరాలుగా ప్రేమించడం నా తప్పే కావ్య అంటూ కావ్యకి బ్రేకప్ చెప్తూ వెళ్లిపోయాడు నిఖిల్. ఇక కావ్య చేసిన పనికి నిఖిల్ బ్రేకప్ చెప్పాడంటూ సోషల్ మీడియాలో అందరూ అనుకున్నారు. ఆ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నెలలకే నిఖిల్ కావ్య నిన్న వైజాగ్ బీచ్ లో ఉన్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలాగే నిఖిల్ కావ్యని ముద్దు పెట్టుకున్న కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. కావ్య నిన్ను ఎప్పటికీ వదలా అంటూ నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ని చూసిన ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. బ్రేకప్ చెప్పుకున్నాక ఇంత త్వరగా కలిసిపోవడం ఏంటి, అసలు మేము నమ్మలేకపోతున్నాం, ఏది ఏమైనా మీరిద్దరు కలవడం మాకు ఇంపార్టెంట్ అంటూ, అలాగే మీరిద్దరు మళ్ళీ గొడవ పడకుండా ఉండాలంటే మీరిద్దరు త్వరగా పెళ్లి చేసుకోండి నిఖిల్ కావ్య అంటూ వీరిద్దరు షేర్ చేసిన ఆ ఫొటోస్ పై కామెంట్స్ పెట్టారు ఫ్యాన్స్.